హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ తీర్పు యావత్ దేశాన్ని నివేరపరిచింది ఒకవైపు అంటే కూటమి ఆనందం సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు జనాలు మాత్రం నిస్తేజంగా చూస్తున్న పరిస్థితి అసలు తమ ఓట్లు ఏమైపోయినాయి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోల్ అయిన ఓట్లు అవి సీట్లుగా ఎందుకు మారలేదు ఇంత ఈ రేంజ్లో అంటే ఒక్కో అభ్యర్థి అనామకులైన చాలామంది అభ్యర్థులు అంటే మొన్నటి ఎన్నికలకు ముందు వరకు కూడా ఎవడో కోన్కిస్కా గొట్టం ఎవరికి తెలియని వ్యక్తులు కూడా వేలల్లో భారీ మెజార్టీలు ఎట్లా సాధ్యమైన చర్చ ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇట్లాంటి వ్యక్తిని ఓడించడం ఏందని ఆ కర్ణాటకతో సహా తెలంగాణ ఇతర అంటే సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటాయి. ఎందుకంటే ఆయన నిత్యం జనంలో ఉండే వ్యక్తి. ఉదయం మార్నింగ్ వాక్ పేరుతో జనంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అప్పటికప్పుడు పరిష్కరించగలిగేవైతే చేయడం, లేదంటే ఏదైనా ఆర్థిక సాయంతో పోయేదైతే చేసేయడం. తన భార్య అనుచరులు అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి కూడా ఆఖరికి 3000 పైచీలకు ఓట్ల తేడాతో ఓడిపోవడం ఏంటి? హర్షకుమార్ అనే వ్యక్తి ఎవరో తెలియని 2 నెలల ముందు వరకు కూడా అభ్యర్థి ఎవరో తెలియని వ్యక్తి అనూహ్యంగా గెలవడం ఏంటి అన్న చర్చ అటు తెలంగాణలో అటు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని పక్కన పెడితే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. నిన్ననే నేను ఒక స్టోరీలో కూడా చెప్పిన, టైమ్స్ నౌలో వచ్చిన స్టోరీ. దేశవ్యాప్తంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాకుండా కౌంటింగ్కు ముందు రోజు వరకు ఒక ఫిగర్ ఉంటే తర్వాత మాత్రం ఇంచుమించు 10 కోట్ల ఓట్లు అధికంగా, ఆ నెంబర్ కూడా నేను మీకు చూపించిన, కావాలంటే కింద వీడియోలో ఒకసారి చూడండి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 17 లక్షల ఓట్లు అధికంగా కనిపించినాయి. అంటే కౌంటింగ్ తర్వాత అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సో టెక్నికల్ అంశాల జోలికి పోతేనేమో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎన్నికల సంఘంతో సహా అంతర్జాతీయ నిపుణులందరూ కూడా చెప్పిన మాటదే. గతంలో 2019 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా విమర్శలు చేసిన తరుణంలో ఆయన మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే చాలా చోట్ల అంటే వైసీపీకి మెజారిటీలు వస్తాయని భావించిన గ్రామాల్లో పోలింగ్ బూత్లలో ఆ ఈవీఎం నెంబర్లు ఏవైతే ఉంటాయో వాటిని పర్టికులర్గా గుర్తించి వాటిని లెక్కించకుండా ఆ ఓట్లను కూటమి అభ్యర్థులకు వేశారన్నది అతిపెద్ద ఆరోపణ. ఒకసారి మనం దాన్ని కనుక చూస్తే, మా దగ్గర ఎన్నికలు జరుగుతున్న టైంలో పోలీసులు 1 గంట నుంచి 4 గంటల వరకు ఒక్క పోలీసు లేడు బూతులలో. 4 గంటల తర్వాత 4 పోలీసులు వచ్చి ఓటు వేసిన వారు బయటికి వెళ్ళండి అంటూ హడావిడి చేస్తూ ఓటు వేసిన వారిని బయటికి పంపించారు. 1 గంట నుంచి 4 గంటల వరకు ఈ 4 పోలీసులు 4 పోలింగ్ బూతులను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన టవల్స్ వేసుకొని షర్ట్స్ వేసుకొని బూతుల్లోనే ఉన్నారు. 4 బూతుల్లో కలియ తిరుగుతూ క్యూలలో నిలబడిన ఓటర్లను ప్రభావితం చేస్తూ వాళ్ళ పార్టీ గుర్తుకు ఓటేయండి అంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులను నేరుగా క్యూలలో నిలబడకుండానే నేరుగా పోలింగ్ బూత్లోకి తీసుకువెళ్లి ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళు కుంటి వాళ్ళు కాదు, గుడ్డి వాళ్ళు కాదు, అలాగని ముసలి వాళ్ళు కూడా కాదు. వయసులో ఉన్న వాళ్ళని నేరుగా తీసుకువెళ్లి ఓట్లు వేయించారు డైరెక్ట్ గా. కానీ ఒక్క ఆఫీసర్ కూడా బూతుల్లో అభ్యంతరం చెప్పలేదు. సో విన్నారు కదా, అంటే ఇవి ప్రతి సామాన్యుడు ఇప్పుడు ఈ వీడియోలు తీసి ఇట్లా సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కంప్లీట్గా దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అనేది పూర్తిగా వైఫల్యమైంది అన్నది ఈ ఎన్నికలను బట్టి తెలుస్తుంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏకంగా మహిళలే ముందుకొచ్చి తమ ఓట్లు ఏమైనాయి అని అడిగేదాకా వచ్చింది అనమాట. పిల్లలు చదివించిండు, మాకు ఇల్లులు ఇచ్చిండు, స్థలాలు ఇచ్చిండు, రోడ్లు అభివృద్ధి చేసిండు, ఇంటికి పింఛనీలు వచ్చినాయి, కంట్రోల్ బియ్యం వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మేము ప్రతి ఒక్క మనిషి బ్యాంకు ఓటేసిన మా ఓట్లన్నీ ఏమైంది? చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వాళ్ళు కలిసి చేశారు. ఏం చేశారు? మాకు ఇది తెలియాలి. మాకు సమాధానం చెప్పాలి. మేము బట్టి ఒప్పుకోము. మా బోనమ్మ కావాలి, మా బోనమ్మ కావాలి, మా బోనమ్మ కావాలి, మాకు జగనమ్మ కావాలి. మా పిల్లలకి ఎన్నో ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు, చదువులు ఇచ్చిండు, అన్ని బూట్లు ఇచ్చిండు, ఎన్ని చేసిండో మేలు. ఆ మేలంతా ఏమైపోయింది? మా మేలు ఏమైపోయింది? మేము చేసిన ఏమైంది? మా ఓట్లు ఏమైంది? మా మంచి న్యాయం జరగాలి. మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం. జగనన్న ఒప్పుకున్నా, బోనాన్ని ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. మేము చేయాల్సిందే. మేము ఎంత దూరమే వెళ్తాం. మేము బయటకు వచ్చిన
సో ఇట్లా ఊరూరులో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేదాకా వచ్చిందనమాట. వాస్తవానికి అంటే పోలింగ్ సరళిని గమనిస్తే ఏ నియోజకవర్గాల్లో ఏ గ్రామాల్లో ఎంత మెజార్టీ వచ్చిందన్నది పోలింగులో కూర్చున్న ఏజెంట్లకు కావచ్చు, అక్కడ స్థానిక నాయకత్వానికి కావచ్చు ఈజీగా అంచనా వేస్తారు. ఇక్కడ పూర్తిగా ఎన్నికల సంఘం వైఫల్యం, ట్యాంపరింగ్ అన్న దానికి ఏమంటారు టెక్నికాలిటీ లేదు, దానికి ఒక పారదర్శకత లేదు. దాని పక్కన వదిలేస్తే ఇంతకుముందు చెప్పినట్టు అంటే ఎవరికి వాళ్ళు ఓట్లు గుద్దేసుకోవడం, వైసీపీకి మెజారిటీలో వస్తాయని భావించిన గ్రామాలకు సంబంధించిన పోలింగ్ బూత్ల ఈవీఎంలను కౌంటింగ్ చేయకుండా పెట్టడం, పక్కన పెట్టడం, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాటిని అక్కడ కూర్చున్న కౌంటింగ్ ఏజెంట్లు ఓకే అని చెప్పడం, ఇవన్నీ చాలా జరిగినాయని చెప్పి చెప్తా వస్తున్నారు. నిన్న మొన్న మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం, కొన్ని గ్రామాల్లో అయితే వైసీపీకి ప్రాతినిధ్యం వహించే ఏజెంట్లే లేరు, ముఖ్యంగా ఓట్లు వేయించే రెడ్లు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. సో ఇవన్నీ కలిపి కూటమికి విజయావకాశాలని మెరుగుపరిచినాయి. వాస్తవానికి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణ పరాజయం పొందే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు 80కి పైగా 90కి పైగా స్థానాల్లో బలమైన అభ్యర్థులను ఫీల్డ్ చేసిండ్రు. నగరిలో రోజా, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, తర్వాత గన్నవరంలో వంశీమోహన్, ఇట్లా కొంతమంది అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉన్న వాళ్ళు గత ఎన్నికల్లో గతంలో చంద్రబాబు టార్గెట్గా, నారా లోకేష్ టార్గెట్గా తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళు కొంత స్థానికంగా వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. వాళ్ళు ఓడిపోతారని మెజారిటీ సర్వేలు చెప్పిన మాట కూడా వాస్తవం. కానీ కేకే రాజు, విష్ణుకుమార్ రాజు లాంటి, తర్వాత దాడిశెట్టి రాజా లాంటి అంటే ప్రజలతో నిత్యం మమేకమైన ధర్మవరంకి సంబంధించిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓడిపోవడం ఏంటన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి 11 స్థానాలకు పడిపోవడం ఏంటన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. గతంలో ఈ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా ఒకసారి వినండి. ఇక్కడ ఈవీఎం ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. ఇది చిప్పులు కానీ ఎవరైతే డిజైన్ చేశాడో, ఎవరైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాళ్ళు అనుకుంటే దాన్ని కమెంట్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా వారి ఇన్స్క్రిప్షన్ మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది అర్థంలో ఎందుకు పెట్టాలి. ఈ మధ్య కాలంలో కొంతమంది మద్దతు పెరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే అంత గెలిపిస్తాం, సీట్లను గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతే ప్రజాస్వామ్యం అడుగుతాను. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు వేరే ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్. సో ఒకప్పుడు 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు లేవనెత్తిన అంశం అనమాట. ఈరోజు అంటే ఆయన మాటలనే ట్రోల్ చేస్తూ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయన్న వాదనను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. దీని మీద ఒక సమగ్ర విచారణ జరగాలి. ఇంకా దీనికి సంబంధించి అంటే అటు న్యాయస్థానాల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు చర్చ జరుగుతుంది, దుమారం జరుగుతుంది, కానీ తీర్పు అయితే మారే అవకాశం లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయో, ఒక కేసు అంటే అనర్హతకు సంబంధించి ఒక కేసు కోర్టులలో వేస్తే, పిటిషన్లు వేస్తే దానికి ఎంత సుదీర్ఘ ప్రక్రియ ఉంటుందో తెలుసు. కాబట్టి ఇది అంటే ఇంకా ఈ తీర్పును మార్చడం అసాధ్యం. కాకపోతే జరిగిన కుట్రకోణం ఏదైతే ఉందో అదైతే వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలైన వచ్చే ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండి తమకు కావాల్సిన అభ్యర్థిని, ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం, స్పేస్ ఇవ్వాల్సిన దిశగా ఈ పాలకులు వ్యవహరిస్తే బాగుంటుంది అన్నది ఒక ఆలోచన. సో చూద్దాం మరి ఎక్కడికక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యంలో చేసిన సంస్కరణలు ఎవ్వరు కాదనలేరు. అక్కడి నుంచే అటు మహిళల్లో కావచ్చు, గ్రామాల వారిగా కావచ్చు తిరుగుబాటు మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది ఒక డేంజర్ సిగ్నల్ అని కూడా భావించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు పాలన అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే తమకు ఇన్నాళ్ళు దక్కిన సంక్షేమం ఏదైతే ఉందో వాటిలో ₹1 కూడా తగ్గినా కూడా తిరగబడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. గతంలో లాగా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తాం, దాడులు చేస్తాం అంటే నడవదు. ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే తిరగబడుతున్నారో, కర్ణాటకలో ఎట్లయితే తిరగబడుతున్నారో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలించాల్సిందిగా హెచ్చరిక అనమాట ఇదంతా. ఎందుకంటే మహిళలు రోడ్ల మీదకి వచ్చి తమకు జరిగిన మేలేంటో మళ్ళీ దాన్ని చూపించకపోతే ఖచ్చితంగా తిరుగుబాట్లు వస్తాయి, విప్లవాలు కూడా మొదలవుతాయి. సో ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబుతో కూడిన కూటమి ఎట్లాంటి పాలన అందిస్తుందని వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.